దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జీవగల దేవుని సంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వి గ్రీట్ యూ, వి విష్ యూ బ్లెస్డ్ అండ్ ప్రాస్పరస్ 2025 న్యూ ఇయర్. బ్లెస్సింగ్స్ బి అపాన్ యూ. హల్లెలూయా. నూతన సంవత్సరపు శుభాభివందనాలు, శుభాకాంక్షలు యేసయ్య కృపా పరిచర్యలు తరపున పక్షాన మీ అందరికి వందనాలండి. దేవునికి స్తోత్రం. మీకు శుభము క్షేమము కలుగునుగాక. ఈ సంవత్సరం అంతా నా దేవుని కృప మీకు తోడయ్యుండి మీరు చేపట్టే ప్రతి పనిని దేవుడు సఫలపరచునుగాక. మిమ్మలను, మీ కుటుంబాలను, మీ పిల్లా పాపలను దేవుడు ఆశీర్వదించునుగాక. మీ ఉద్యోగాలను, మీ వ్యాపారాలను, మీ ప్రయాణాలను సమస్తాన్ని నా ప్రభు దీవించి కాపాడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవులారా, దేవుని వాక్యం చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 11:12 మరి శ్రేష్టమైన ఈ వాక్యం మనం చదువుకుందాము. 11:12 నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును అన్నది. దేవునికి స్తోత్రం. 2 విషయాలు చెప్తాను. ఒకటి ఏంటంటే దేని మీద ఉంటాయి దేవుని కన్నులు అంటే ఆయన సంఘం మీద. ఏంటండి? ఆయన సంఘం మీద. రెండవది ఏంటంటే సంఘానికి వస్తున్న కుటుంబాల మీద. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటి సంఘం అంటే దేవులారా, అలాగే దైవ సేవకులారా, సంఘములో ఉండి దేవుడు మీకు ఇచ్చినట్టు ఆ సంఘాన్ని కాస్తూ చక్కగా మరి ఆ సంఘాన్ని మీరు మరి నడిపిస్తూ ఉన్నారు. దేవుని కన్నులు సంఘం మీద అంటే సేవకుల మీద కూడా ఉంటుంది. సంఘం అనేది చెబుతానండి, ఎక్కడైతే 2-3 ఉంటారో అక్కడ నేను ఉంటానంటున్నాడు. మరి చిన్న మందైనా, అది పెద్ద మందైనా, మరి ఆ పెద్ద సంఖ్య కలిగిన సంఘమైన జనాలు ఉంటాయి కదండి. సంఘంలో పెద్ద సంఖ్య కలిగిన సంఘమైన సంఘమే. అలాగే చిన్న మందగా సుమారు 50 మంది 100 మంది ఉన్నా కూడా అది పెద్ద సంఘమే కదండి. అది కూడా పెద్ద సంఘమే. ఒక చోట నేను చూసా, చిన్నగా ఆరంభమైంది. చిన్నగా అంటే ఎలా అంటే సుమారుగా 3 కుటుంబాలతో. ఎలా అంటే 3 కుటుంబాలతో ఆరంభమైంది. ఆ 3 కుటుంబాలు ఇప్పుడు 300 కుటుంబాలు అయ్యాయి. ఎన్ని కుటుంబాలండి? 300 కుటుంబాలు. అంటే దేవుని దృష్టి దాని మీద ఉండడం బట్టి ఆ సంఘము ప్రతి సంవత్సరము అందుకే హబక్కూకు గ్రంథం 3:2 ఉంటుంది. యెహోవా నీ సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతన పరచుము. దైవజనులారా, మరి 2025 సంవత్సరంలో మీ సంఘాన్ని, మీ పరిచయ దేవుడు అభివృద్ధి పరచబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దాని మీద అంటే సంఘం మీద. దేని మీద అండి? సంఘం మీద. సంఘము దైవజనుడు నీది కాదు, నాది కాదు, మీది కాదు, నాది కాదు, మన ఎవరిది కాదు సంఘము. మనం ఎవ్వరము రక్తాన్ని, ముఖ్యంగా ఏంటంటే రక్తాన్ని కార్చర్యం, రక్తాన్ని కార్చిన సంఘం కొరకు అపోస్తల కార్యములో ఉంటుందండి. తన స్వర్గమిచ్చి సంపాదించుకున్న తన సంఘము కదండి, తన సొంత రక్తాన్ని దారబోసాడు. దేవుని సంఘం ఇది. ఈ సంఘం మీద దేవుని కనుదృష్టి సంవత్సరం ఆది మొదలుకొని అంతం వరకు, సంవత్సరం ప్రారంభం మొదలుకొని ఈ సంవత్సరంలో అంతం వరకు నా దేవుని కనుదృష్టి మీ సంఘాల మీద ఉండబోతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘములో అనేకులను దేవుడు మీ చేతికి అప్పగించబోతున్నాడు. అనేకులు సంఘంలో దీవింపబడబోతున్నారు. దేవుని కన్నులు సంఘం మీద ఉన్నాయి. రెండవది ఏంటంటే విశ్వాసులారా, మీ కుటుంబాల మీద. ఏంటంటే మీ కుటుంబాల మీద. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం చాలా పేదరికంలో, ఒకప్పుడు చాలా పేదరికంలో కొట్టుమిట్టాడుతూ ఉంది. మరి దేవుని కనుదృష్టి
వారు మరి విశ్వాసంతో వాగ్దానాలు ఎత్తిపడుతూ ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఏమండి, మీకు విషయం చెప్తాను. ఈరోజు మరి ఫస్ట్ 2025 కదండి. నేను నా వ్యక్తిగతంగా ప్రతి ఉదయకాలంలో నా ప్రార్థనలో ఈ సంవత్సరానికి పరిచర్యకిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపడుతూ ప్రార్థన చేస్తాను. ఈ పోయిన సంవత్సరం అంటే 2024 జనవరి 1కి ఇచ్చింది ఏంటంటే, ఈ జనుల ఎడల ఆశ్చర్యకార్యం జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతునని అన్న వాగ్దానము ఈ యేసయ్య కృపా పరిచర్యలకు దేవుడిచ్చాడు. ఆ దినం మొదలు 2024 జనవరి 1 నుండి ఇదిగో డిసెంబర్ 31 వరకు నేను ఎత్తిపడుతున్నాను ప్రతిరోజు. మరి ఆ కుటుంబం కూడా ప్రతి వాగ్దానాలు ఎత్తిపడతా ఉంది. ఎందుకంటే భయంకరమైన పేదరికము, చాలా మరి అధ్వాన స్థితి అండి, ఆర్థిక సంక్షోభం, సరైన ఇల్లు లేదు, సరైన ఉద్యోగాలు లేవు, మంచి కుటుంబము, మంచి ఆత్మీయ కుటుంబం, మంచి భక్తి లేని కుటుంబం. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని ప్రేమిస్తూ ప్రార్థనలు అంటేనే చాలు, ప్రార్థనలు అన్నా మరి మందిరంలో వారే కనబడతారు. దేవుని ప్రేమించే కుటుంబం, దాని మీద అంటే కుటుంబం మీద దేవుని కనుదృష్టి ఉండడం బట్టి వారు కొన్ని అంటే చాలేళ్ళు కాదండి, కొన్ని సంవత్సరాల మట్టుకే కొన్ని సంవత్సరాలే వారు ఇబ్బందులు పడ్డారు. తర్వాత దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. చూడండి, మరి ఆ సంఘము అంటే ఏ సంఘంలో అయితే వారు సభ్యులు ఉన్నారు, ఆ సంఘంలో ఎక్కువ శాతము వారి మరి దాతృత్వం అక్కడ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారి పిల్లలు ఆశ్రయింపబడ్డారు, కుటుంబాలు ఆశ్రయింపబడ్డాయి. వారి పిల్లలు ఇతర దేశాల్లో ఉన్నారు. అలాగా ఆ పెద్దవారు తల్లిదండ్రులు కూడా సంఘ పెద్దలుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ దేవులారా, ఈ నూతన సంవత్సరంలో 2025 సంవత్సరంలో నా దేవుని ఆరంభం మొదలుకొని చివరి వరకు నా దేవుని కనుదృష్టి సంఘం మీదను అలాగే మీ కుటుంబాల మీదను ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. వన్స్ అగైన్ we greet you, we wish you on behalf of యేసయ్య కృపా పరిచర్యలు very blessed, prosperous new year of 2025. God bless you. May God bless our India. Praise the Lord. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, కృపామయుడా, మరి ఈ 2025 సంవత్సరంలో మొట్టమొదటి ప్రభా ఇదిగో తండ్రి ఈ డైలీ బ్రెడ్ ఈ వాక్యాన్ని మాకు ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రం. నీ కన్నులు ప్రభా, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును అని ప్రభా ఈ వాగ్దానం మాకు ఇచ్చావు. సంఘం మీదను అలాగే కుటుంబాల మీదను మీ కనుదృష్టి పెట్టినందుకు వందనాలు తెలియజేస్తూ 2025 సంవత్సరంలో అయా ఘనమైన నీ కార్యాలు మా కుటుంబాలు మా సంఘాలు చూస్తున్నట్టు మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు తెలియజేస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు అండి. ప్రైజ్ ది లార్డ్.